కొన్నిసార్లు నువ్వు ఏడుస్తావు, ఏడుపు వస్తుంది, నీకు అవసరమే అది, రావాలి నీకు ఏడుపు, నీ కళ్ళు కన్నీళ్లు కార్చాలి, అది దేవుడు చూడాలి, ఆయన కదలాలి. దేనికైనా త్వరగా స్పందించని దేవుడు మన కన్నీళ్లకు తీవ్రంగా స్పందిస్తాడు. ఎందుకంటే మన ఏడుపు ఆయన ఓర్చుకోలేడు. దేవుడు కూడా బలహీనతలు ఉన్నాయి, దేవుడు కూడా వీక్నెస్లు ఉన్నాయి. దేవుడు వీక్నెస్ పాపం చేయడు. దేవుడు వీక్నెస్ న్యాయమే చేస్తాడు కానీ అన్యాయం చేయడు, అది ఆయన బలహీనత. ఒకసారి ట్రై చేయదేవా, చేత కాదా అన్యాయం చేయటం, నా వల్ల కాదురా. మోసం చేయటం దేవుడికి వల్ల కాదు, చేయమన్నా చేత కాదంట, నా వల్ల కాదురా. వీటన్నిటికంటే ప్రథమంగా కన్నీళ్లు చూసి పట్టనట్టు దాటిపోవటం ఆయన వల్లగానే కాదు.